అరే వాల్యూమ్ బెటరా. ప్రతి మగవాడు ఆలోచించాలి. ఈ క్షణంలో భర్త ప్రాణం పోయిన భార్యకి ఏమీ జరగకూడదండి, ఆర్థికమైన లోటు జరగకూడదండి. అది బాధ్యత వహించాలి. భర్త అంటే బాధ్యత, లవ్ అంటే రెస్పాన్సిబిలిటీ. అస్తమానం భార్య దగ్గరికి వచ్చి నువ్వు అందంగా ఉన్నావు, అడ్డంగా ఉన్నావు అని ఎదవ పోగొడతారు. ఆడాళ్ళు కూడా దీనికే పడిపోతారు, దిక్కుమాలిన దరిద్రం. అందంగా ఉన్నావు అనగానే నా పేరు ఏం పెట్టామని అడగాలి. వెంటనే ఎవరికి కావాలి ఈ అందం బోడి? ఎవడి పేరే పెట్టాడు, తగలబెట్టేస్తాడు. పైగా తిన్నగా ఉంటాడు అంటే సన్నాసి ఒకడు ఉంటాడు, వాడు అప్పు చేస్తే వీడు హామీ సంతకం పెడతాడు. ఇదో దరిద్రం. మా ఫ్రెండ్ అయితే 10,000 దాటి దానం చేసినా అప్పు చేసినా భార్యకి భర్త, భర్తకి భార్య చెప్పవలసిందే. అది భారతీయ ధర్మశాస్త్రం చెప్పిన మాట. మనకు హక్కు లేదండి ఎవరికి. నువ్వు ఎంత సంపాదించినా సరే, భార్య అయినా సరే, భర్త అయినా సరే, 10,000 దాటి అప్పు కాదు దానం చేసినా సరే చెప్పాల్సింది. వాడు చేయొద్దు అంటే మానేయవలసిందే. వాళ్ళు ఒప్పించే వరకు ఉండాల్సింది. ఆ ఇంట్లో చెబితే చేయనివ్వరని మానయ్య. ఎందుకు చెప్పారు? నీకు క్షేమం కోరి చెప్పారు. ఆమె నొప్పించు అయితే మానయ్య. మన పౌరుషాల కోసం వేదికల మీద మన పేర్లు చదవడం కోసం విరాళాలు ఇస్తూ పోతే రేపొద్దున